ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించారు. ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో జరుగుతోంది. బాహుబలి మొదటి భాగానికి సంబంధించి వీడియో క్లిప్ బయటకు వచ్చినప్పుడు రాజమౌళి అతని బృందం చాలా గాబరాపడ్డారు. అయితే రెండో భాగం తీస్తున్నప్పుడైనా జాగ్రత్త పడలేదు. సినిమాలోని అతి కీలకమైన సన్నివేశాలు అమరేంద్ర బాహుబలి దేవసేన మధ్య వచ్చే సీన్స్ తో కలిపి ఫుటేజ్ బయటకొచ్చింది. దాంతో మేలుకున్న రాజమౌళి సెట్ లో సెక్యూరిటీ విపరీతంగా పెంచేశాడు. కనీసం స్మార్ట్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు, పర్సనల్ ల్యాప్టాప్లు అనుమతించడం లేదు. అసలు సెక్యూరిటీ దాటి ఒక చీమ కూడా తప్పించుకునే వీలు లేదు. అయితే శుక్రవారం నాడు అక్కడకు వెళ్లిన సుమ మాత్రం ఆ నిబంధనలను లెక్క చేయకుండా ఆ సెట్ లో ఓ సెల్ఫీ తీసుకుందట. బాహుబలి సెట్ కు వచ్చే వారెవరూ కెమెరాలు, సెల్ ఫోన్లు తీసుకురాకూడదని, సెల్ఫీలు అస్సలు తీసుకోకూడదని జక్కన్న ఆర్డర్ వేసిన విషయం తెలిసిందే కదా. ఆ ఆర్డర్ ను పట్టించుకోని సుమ అక్కడ సెల్ఫీ తీసుకుంది. దీంతో వెంటనే దేవసేన కోసం తయారు చేసిన జైల్లో పడిపోయింది. తనను విడిపించమని వేడుకుంది. ఎవరూ వినకపోయేసరికి ఆ జైలు నుంచే రాజమౌళిని ఇంటర్వ్యూ చేసింది. ఇదంతా బాహుబలి ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శివరాత్రి రోజు దర్శకుడు రాజమౌళి వెరైటీగా ప్లాన్ చేసిన ప్రోగ్రాం. ఆ తర్వాత తమ సినిమా ఆడియో ఫంక్షన్ ప్రోగ్రాం కు డబ్బులు తీసుకోకుండా హోస్ట్ గా వ్యవహరిస్తానని మాట ఇస్తేనే జైలు నుంచి విడుదల చేస్తానని కండిషన్ పెట్టాడు. అందుకు సుమ అంగీకరించడంతో వెంటనే ఆమెను విడుదల చేసి ఇంటర్వ్యూ కంటిన్యూ చేశాడు.